హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణ్ నాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మా టాపిక్, ఈ బొద్దింకలు దేశానికి చాలా ప్రమాదం అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు. మనకు తెలుసు కదా, కొన్ని బొద్దింకల్ని జంతర్ మంతర్ దగ్గరికి పంపి వెనక నుంచి కొన్ని తోడేళ్ళు దేశంలో అనిస్థితిని తేవడానికి బాగా ట్రై చేశారని. నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ కాదు, ఏమీ కాదు. వాళ్ళ టార్గెట్ అంతా దేశంలో అల్లర్లు లేపాలి, అనిశ్చితిని తీసుకురావాలి. ఇలా ఎందుకు అనుకోవాలి అంటే, జంతర్ మంతర్లో జరిగిన ఈ రొచ్చు అసలు స్టూడెంట్స్ కోసం స్టూడెంట్స్ చేసినట్టు అస్సలు అనిపించలేదు. ఇక గా మ్యాటర్లోకి కాస్త లోతుగా వెళ్ళినట్టయితే, ఈ కాక్రోచ్ ఆన్లైన్ పార్టీ ఫౌండర్ అభిజిత్ దీప్కే స్టూడెంట్ కాదు, తొక్క కాదు, డైరెక్ట్ ఆమ్ ఆద్మీ పార్టీ వాడు. అంటే పొలిటికల్లీ ఫండెడ్ అండ్ ప్లాంటెడ్ గాడ్ అన్నమాట. ఏం ఇష్యూ దొరుకుతుందా అని వెయిట్ చేస్తుంటే గీ నీట్ పేపర్ లీక్ అనే అంశం దొరికింది. అక్కడికి సెంట్రల్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ పేపర్ లీక్ అయ్యిందని తెలియగానే ఎగ్జామ్ని కాల్ ఆఫ్ చేసి కారణమైన 13 మందిని అరెస్ట్ చేసి ప్రాసిక్యూషన్కు కూడా పంపారు. అంతేకాకుండా రీ ఎగ్జామ్ షెడ్యూల్ చేసి నెలలోపే స్టూడెంట్స్కి రిజల్ట్స్ కూడా ఇచ్చారు. ఇక ర్యాంక్ వచ్చిన నీట్ స్టూడెంట్స్ కౌన్సిలింగ్కి కూడా రెడీ అవుతున్నారనమాట. మరి గైనా కూడా ఈ కాక్రోచ్ గాళ్ళు పట్టుకున్న అంశాన్ని వదలకుండా జంతర్ మంతర్ దగ్గర చేరి మినిస్టర్ రాజీనామా చేయాలి అని మెల్లగా అందరినీ పోగేయడం స్టార్ట్ చేశారు. యాక్షన్ తీసుకున్నాం కదా, ఇంకేంటి అంటే వినలేదు. ఎందుకంటే వాళ్లకు నీట్ ఎగ్జామ్ అనేది ఒక సాకు మాత్రమే. ఇక అపోజిషన్ పార్టీలు వెనక నుంచి భారీగా ఫండింగ్ చేస్తూ ప్రొటెస్ట్ జరుగుతున్న సైట్కి సబ్వే ర్యాప్లు, మెక్డొనాల్డ్ బర్గర్లు, డొమినోస్ పిజ్జాలు ఫ్రీగా పంపించడమే కాకుండా ఏ లోటు రాకుండా ఫుడ్ సప్లై అయితే ఇష్టానుసారం చేయడం స్టార్ట్ చేశారు. ఇక పనిలో పనిగా ఇన్స్టాలో ఫెయిడ్ రీల్స్తో హోరెత్తించడం కూడా స్టార్ట్ చేశారు. ఇది చూసి మిగతా జెన్జీ ఇన్స్టా బ్యాచ్, ఇంకా పని పాట లేని గుట్కా బ్యాచ్లు అక్కడకు చేరుకున్నాయి. ఎందుకంటే తేరగా ఫుడ్ దొరుకుతుంది, ఇష్టానుసారం అల్లరి చేయడానికి స్వేచ్ఛ దొరుకుతుంది అని. అది కాస్త మెల్లగా వైలెన్స్కి బాటలు తీసింది. అక్కడున్న పోలీసులను పోక్ చేయడం, బాటిల్స్ విసిరేయడం, రాళ్ళు రోవడం లాంటివి చేయడంతో వాళ్ళు లాఠీ చార్జ్ చేశారు. ఇక ఇదే సందనుకొని లాని చేతుల్లోకి తీసుకున్నారు అక్కడున్న మాప్. సరిగ్గా ఇదే కావాల్సింది కాక్రోచ్ గాళ్ళకి, ఇంకా వెనకున్న పొలిటికల్ పార్టీలకు కూడా. ఇక స్టూడెంట్స్ పైన కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం, పోలీసుల దౌర్జన్యం అంటూ రచ్చ చేసి దాన్ని మ్యాగ్నిఫై చేశారు. ఇక నీట్ ఎగ్జామ్ పేపర్ అంటూ స్టార్ట్ చేసిన ప్రొటెస్ట్లో సంఘ విద్రోహుడైన ఉమర్ ఖలీద్ని విడుదల చేయాలి అనే నేషనల్ థ్రెట్ నినాదాలు కూడా చోటు చేసుకున్నాయి. అంతేకాకుండా కాశ్మీర్లో ఆర్టికల్ 370ని మళ్ళీ ప్రవేశపెట్టాలి అని ఎక్స్ట్రీమిస్టులు కూడా జతయ్యారు. ఇది మాత్రమే కాదు, ఫెయిడ్ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ చేత ప్రధాని మోదీని దారుణంగా బూతులు తిట్టిస్తూ ఆ వీడియోస్ని సోషల్ మీడియాలో వైరల్గా సర్క్యులేట్ కూడా చేశారు. అంటే ఈ దేశ ప్రజలకు ప్రధాని నచ్చడం లేదు అన్న ఇంప్రెషన్ ప్రాపగండా చేయడానికి. అంటే ఇక్కడ పేపర్ లీక్ అనేది ఒక సాకు మాత్రమే. దీన్ని నడిపిస్తున్న శక్తుల ఎజెండా క్రిస్టల్ క్లియర్గా యాంటీ నేషనల్ ఎజెండా. 2 దఫాలు సుస్థిరమైన ప్రభుత్వాన్ని నడుపుతూ 3వసారి కూడా రాక్ సాలిడ్గా వెళ్తున్న బీజేపీ ప్రభుత్వం బిల్స్ అన్నీ కూడా 2 హౌసెస్లో ఆమోదం చేసుకుంటూ అన్నీ టైట్ చేసేస్తోంది. అందుకే ఈ అపోజిషన్ పార్టీలకు ఉక్కపోత స్టార్ట్ అయింది. చూడబోతే 4వసారి కూడా మోడీ జయకేతనం ఎగరవేయడం ఖాయం అనే భయం పట్టేసుకుంది. ఎలాగైనా దేశంలో అనిశ్చితిని తేవాలి, జనాన్ని తప్పుదోవ పట్టించాలి. మెచ్యూర్డ్ జనం అయితే తేలిగ్గా వాళ్ళ ట్రాప్లో పడరు. కాబట్టి స్ట్రాటజిక్గా స్టూడెంట్ కార్డ్ని ట్రంప్ కార్డ్లా ప్లే చేశారు. దాని ముసుగులో లేని రచ్చని దేశ రాజధానిలోకి తీసుకొచ్చారు. ఈరోజు బీజేపీ ప్రభుత్వం దానికి కౌంటర్లాగా ధర్మేంద్ర ప్రధాన్ చేత రాజీనామా చేయించింది. దీని వెనక ఒక టైం బాంబ్ లాంటి మ్యాటరే దాగుంది. ప్రభుత్వానికి అందిన ఐబీ రిపోర్ట్ ప్రకారం కాక్రోచ్ గాళ్ళ ముసుగులో ఈ అంశాన్ని అడ్డం పెట్టుకొని దేశవ్యాప్తంగా అల్లర్లకు ప్రణాళికలు రచించినట్టు పక్కా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అంతేకాకుండా దగ్గరలో ఉన్న ఆగస్టు 15th వేదికగా మరిన్ని అల్లర్లు చేసి దేశ ప్రతిష్టని ప్రపంచ యవనిక పైన డ్యామేజ్ చేయాలనేది మాస్టర్ ప్లాన్. అందుకే బీజేపీ ప్రభుత్వం చెక్ పెట్టాలనుకునింది. సడన్గా నిన్న ప్రధాని మోడీ యువతను ఉద్దేశిస్తూ 2 ఇంటరాక్టివ్ వీడియోస్ని ఎన్నడూ లేని విధంగా సోషల్ మీడియాలో టెలికాస్ట్ చేయడమే కాకుండా ఈరోజు ఉన్న పలంగా
మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేత రాజీనామా కూడా చేయించారు. తన రాజీనామా లేఖలో సైతం మినిస్టర్ ధర్మేంద్ర క్లియర్గా చెప్పుకొచ్చారు. దురదృష్టవశాత్తు జరిగిన పేపర్ లీక్ వ్యవహారాన్ని అడ్డం పెట్టుకొని అసాంఘిక శక్తులు దేశ రాజధానిలో అనిస్థితికి ప్రణాళికలు వేయడానికి ఈ అంశం వేదిక కాకూడదు అని తప్పుకుంటున్నా అని. ఇక ఇప్పుడు కాక్రోచ్ గాళ్ళ ప్రధాన డిమాండ్ అయిన మంత్రి రాజీనామా అయిపోయింది అఫీషియల్గా. ఇక జంతర్ మంతర్ ఖాళీ చేయాలి. కాక్రోచ్ గాళ్ళకి ఫ్రీ ఫుడ్ ఇక దొరకదు. అపోజిషన్ పార్టీ వాళ్ళకి సడన్ షాక్. ఇక వాళ్ళు ఇంకో కొత్త ప్లాన్ వేసుకోవాలి, ఫండ్స్ కూడా సమకూర్చుకోవాలి. ఇక ముందు బీజేపీ అడుగులు చాలా కీలకం కానున్నాయి, ఆసక్తిని కూడా రేకెత్తిస్తున్నాయి. రాబోయే ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్ని దృష్టిలో పెట్టుకొని పకడ్బందీ వ్యూహంతో యాక్షన్లోకి దిగడం అయితే ఖాయం. ఈ కాక్రోచ్ రొచ్చు ఒక రకంగా వాళ్లకు మేలుకొలుపులాగా పనిచేస్తుంది. అదే టైంలో దేశ యువతని ఈ అపోజిషన్ పొలిటికల్ శక్తులు ఎలా తప్పుదేవ పట్టిస్తాయో, హైజాక్ చేస్తాయో చెప్పడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. ఓటర్లు అప్రమత్తం కావాలి. తమ జెన్జీ పిల్లలు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారని, బ్రెయిన్ వాష్కి గురవుతున్నారని నోటీస్ చేసుకోవాలి వాళ్ళ ఇళ్లల్లో. దేశంలో అనిస్థితి తాండవం చేస్తే ఎలా ఉంటుందో పక్కనున్న పాకిస్తాన్, బంగ్లాదేశ్లను చూస్తే అర్థమవుతుంది. మన లక్ష్యం అది కాదు. మన లక్ష్యం అంతా సూపర్ పవర్గా ఎదగడం. కానీ అది కేటీఆర్ లాంటి వాళ్లకు ఇంకా చాలామందికి నచ్చదనమాట. ఎందుకంటే వాళ్ళ పొలిటికల్ కెరీర్స్ ముగిసిపోతాయి కాబట్టి. అందుకే ఇండియాలో సైతం నేపాల్ లాంటి తిరుగుబాటు రావాలి అని కొన్ని నెలల క్రితమే కేటీఆర్ ఒక సదస్సులో నిస్సిగ్గుగా చెప్పుకొచ్చాడు. అంటే దేశం తగలబడాలి, అప్పుడే మా రాజకీయాలు నడుస్తాయని చెప్పకనే చెప్పాడు. ఎంతైనా దేశ రాజకీయాల చక్రాలు బొంగరాలు తిప్పాలని తమ పార్టీ పేరును సైతం తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి భారత రాష్ట్ర సమితిగా మార్చుకున్నోళ్ళు కదా మరి. What happened in Nepal recently was nothing but suppression of democracy, was suppression of the voice of Gen Z. Initially, even the media mocked when the Gen Z was protesting. They said they're protesting internet disruptions. But eventually, what were they protesting? They were protesting for their future. You're saying a Nepal-like scenario can happen in India? If governments continue to fail them, if governments continue to fail the aspirations of people of India, why not? Yes. Do the people here agree that we could have something like this happening in India? Well, you never know. Come on, Gen Z, let's be heard. कितने लोगों को लगता है यहाँ पे होगा Gen Z? नेपाल जैसा? Well, let's see. విన్నారు కదా కేటీఆర్ ఉద్దేశం. తెలంగాణ ప్రజలు తెలివిగా వీళ్లకు 0 సీట్లు ఇచ్చి ఎందుకు కూర్చోబెట్టారో ఇప్పుడు అర్థం చేసుకోవచ్చు. ఇక కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా అలియన్స్ పార్టీల అందరి ఉద్దేశకం కూడా ఇదే దాదాపుగా. అందుకే వాళ్ళు ఈ కాక్రోచ్ ఆందోళనకు అంత పెద్ద ఫీట వేశారు, అంత భారీ ఎత్తున మద్దతులు తెలియజేశారు. ప్రకాష్ రాజ్ లాంటి పెయిడ్ ఇన్ఫ్లుయెన్సర్లు చొక్కాలు చించుకుంటూ ఊగిపోయారు. ఫైనల్గా ఇలాంటి మేకతోలు కప్పుకున్న తోడేళ్లకు సమాధానం అయితే ఓటరే చెప్పగలడు. కాబట్టి క్షణికావేశాలకు వెళ్లకుండా, బ్రెయిన్ వాష్కి గురవ్వకుండా పకడ్బందీగా జరుగుతున్న అన్ని డాట్స్ని కనెక్ట్ చేసుకోవాల్సింది ఓటరే. పవర్ కోసం దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి రాజకీయ శక్తులు ఎలా ప్రణాళికలు వేసుకుంటారు అని అర్థం చేసుకొని, అవగాహన చేసుకొని రేపొద్దున ఓటేయాలి అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణ్ నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్, and please like, share and comment this video with your valuable opinions. See you again.